హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. సో ఇక్కడ నేనేంటి ఏడుస్తున్నారు అనుకుంటున్నారు కదా. సో ప్రతి అమ్మాయి లైఫ్లో ఈ సిచ్యువేషన్ అయితే వస్తుంది కదా. మనం పుట్టి పెరిగిన ప్లేస్ని, ఇంటిని, అమ్మ నాన్నల్ని, అన్నయ్యని అందరినీ వదిలేసి పెళ్లి చేసుకున్నాక వేరే ఇంటికి అయితే వెళ్ళిపోతాం కదా. సో నా లైఫ్లో కూడా సిచ్యువేషన్ అయితే వచ్చింది. అమ్మాయి అంటే ఇంటికి లక్ష్మియే కదా. సో మా అమ్మ ఏంటంటే నా చేత అలా వెనకకి బియ్యంని ఇసురమని చెప్పారు. అది అమ్మ అయితే వెనక నుంచి పట్టుకున్నారు. ఆ బియ్యంని పట్టుకొని ఇంట్లో అలా పెట్టుకుంటారు. సో నేను వెళ్తున్నా కూడా మా ఇంటి లక్ష్మి మాత్రం ఇంట్లోనే ఉండాలని అలా పెట్టుకున్నారు. ఆ టైం అప్పుడు అది నేను చేస్తుండగా అంతా రీకాల్ వేసి నాకైతే చాలా ఏడుపు వచ్చేసింది. నన్ను చూసాక మా అమ్మ వాళ్ళు అందరూ కూడా ఏడ్చేశారు. ఇంకా బస్ అయితే ఇలా ఇంటి బయట అయితే రెడీగా ఉంది. సో చాలామంది రిలేటివ్స్ కదా. సో మేమైతే బస్ బుక్ చేసుకున్నాం స్టేషన్ వరకు. అందరం అయితే ఇలా బస్సులో కూర్చొని స్టేషన్ వరకు అయితే బయలుదేరిపోయాం. సో యాక్చువల్లీ నా పెళ్ళి వైజాగ్లో అయింది కదా. సో మేమందరం అయితే 1 డే బిఫోర్ అయితే బయలుదేరిపోయాం దుర్గ్ నుంచి, అంటే ఛత్తీస్గఢ్. కానీ ఒకటి మాత్రం నిజం కదా, పెళ్లి టైం అప్పుడు అందరూ రిలేటివ్స్ ఇంటికి వచ్చాక అలా సరదాగా అందరితో టైం స్పెండ్ చేస్తూ పెళ్ళిని ఎంజాయ్ చేస్తూ చాలా బాగా అనిపిస్తుంది కదా. అలా మేమందరం కూడా చాలా ఎంజాయ్ చేసాం ఆ పెళ్లి డేస్ అంతాని. ప్రతి ఒక్క పర్సన్ కూడా చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు. సో మీరే చూసేయండి. చూసారు కదా. సో ఇంకా వీడియోస్ చూడడానికి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు థ్యాంక్ యూ.